ఒకరికొకరు చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. ఆల్ రైట్, చెప్తాను విను. నాకు నువ్వు చందుని పెళ్లి చేసుకోవడం కావాలి, ఆస్తితో నా దగ్గరికి రావడం కావాలి. ఆ తర్వాత నీకు ఇష్టం ఉంటే నన్ను పెళ్లి చేసుకో, కష్టం అనిపిస్తే ఆస్తి నా చేతిలో పెట్టి వాడితోనే ఉండిపో. చందు బతుకుంటే అతనాస్తి నాకెలా వస్తుంది? చూసా నేను చెప్పాలా నువ్వు భలే షార్ప్ అని, భలే పట్టేస్తావు. ఇవన్నీ తర్వాత, ముందు చందుని పెళ్లి చేసుకో. ప్లీజ్ రమేష్, నన్ను వదిలే. నా వల్ల కాదు. నీ ప్లాన్ ఏం పాడు కాలేదు కదా. చందుకి ఇప్పుడు నీ గురించి కూడా తెలీదు. సో నన్ను వదిలి నీ వేలో నువ్వు ప్రొసీడ్ అయిపో. నీకు దండం పెడతాను. ఈ మర్డర్లు, ఈ క్రైమ్లు నా వల్ల కాదు. ఆల్ రైట్, ఇక నుంచి నో మర్డర్స్, ఓన్లీ మోసమ్స్. ఓకే? నిజం చెప్తున్నా, సూర్యన్ కూడా ప్లాన్ బయట పెడతానని చంపాను తప్ప ఉత్తి పుణ్యానికి కాదు. అది నీకు కూడా తెలుసు. ఆలోచించు. అయినా నీ వల్ల కాదంటే వదిలేస్తాను. నిన్ను వదిలేసి మీ మామయ్యని పట్టుకుంటాను. పాపం ముసలుడు, భార్య, 2 కూతుళ్ళు. ఇందో చూసావుగా ఎంత భయపడ్డాడు. పోన్లే, ఇంతవరకు నీకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఇలా ఉపయోగపడతాడు, నష్టం ఉంది. రమేష్, నేను రెడీ. చందుని పెళ్ళాడతాను, ఆస్తి తెస్తాను. మావినేం చెయ్యొద్దు. ఆయనొక్కడే నాకు మిగిలింది. సృష్టిలో పనికిరానంటూ ఏదీ లేదంట, పచ్చి నిజం. కానీ చందు ఇప్పుడున్న మూడ్లో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. వాడు ఒప్పుకునేదేంటి? వాడి తల్లో జేజమ్మని కూడా ఒప్పిస్తాను. అదంతా నీకు అనవసరం. నువ్వు రెడీనా కాదా? రెడీ. దట్స్ గుడ్. పద. చెప్పు. రమేష్ రాత్రి చందు గారింటికి వెళ్ళాడు సార్. వెళ్ళి ఓ అరగంట తర్వాత బయటకు వచ్చాడు సార్. తర్వాత కాసేపు రోడ్ల మీద తిరిగి చివరకు ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి ఈ నెంబర్కి రింగ్ చేశాడు. నేను వెనకే వెళ్ళి రీడైల్ చేసి ఈ నెంబర్ కనుక్కున్నాను. హలో, ఎవరిల్లండి ఇది? మీరెవరండి? టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుండి. ఎవరి నెంబర్ అండి ఇది? సుబ్బారావు గారిదండి. సుబ్బారావు గారా? సుబ్బారావు గారు అంటే నిహారిక మావయ్య కదూ? అవునండి. ఆయన ఉన్నారండి? లేరండి, హైదరాబాద్ వెళ్ళారు. ఓ, థ్యాంక్స్ అండి.
నువ్వు వెళ్ళు. వీడు ఆయనకి ఎందుకు ఫోన్ చేశాడు? చెప్పరా. సుబ్బారావు గారు వచ్చారా? అవును, నీకెలా తెలుసు? రోడ్డు మీద చూసాలే గాని ఏంటంట? ఏంటోరా సడన్గా వచ్చారు. ఏంటంటే నువ్వే ఫోన్ చేసి రమ్మన్నావు కదా అంటున్నారు. నువ్వు కానీ చేసావా? నేను చేస్తే అలా ఎందుకంటాను? అంటే చేసి మర్చిపోయావేమోనని. నో వే, నేను చేయలేదు. ఫోన్లేరా, ఏదో పొరపడి ఉంటాడు. ఉన్నాడా అక్కడ? లేరు, ఇప్పుడే ఊరికి పంపించాను. సరే, నేను ఉంటాను. ఏంటిది? ఏదో జరుగుతుంది. సతీ రమేష్ని కలిశాడు. సతీ సూర్య ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు సూర్య రమేష్కి సంబంధమే లేదు. నిహారిక చందు ఇంట్లో లేని టైంలో రమేష్ చందు ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఎవరిని కలిశాడు? ఏం చేశాడు? అన్నిట్లో కామన్గా కనిపించేది ఆ రమేష్. అంటే ఈ మొత్తానికి సెంటర్ పాయింట్ వాడేనా? మామయ్య గారు. బాబు చందు, ఒక్కడివే వచ్చావా? అవునండి. బాగున్నారా బాబు? బాగానే ఉన్నానండి. అదేంటి, నేను వస్తున్నట్టు మీకు ముందే తెలుసా? తెలుసు బాబు, గీత రాత్రే చెప్పింది. కూర్చో బాబు. చాలా సంతోషంగా ఉంది బాబు. రాత్రి గీత మాట చెప్పినప్పటి నుంచి ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నావంటే నమ్మండి. అవును బాబు, దాని ముఖంలో అంత ఆనందం, తృప్తి ఇంటికొచ్చిన ఈ నేళ్లలో ఎప్పుడూ చూడలేదు. చిన్నవాడివైనా చేతులెత్తి నమస్కారం చేయాలి నీకు. అయ్యో, అవే మాట్లాడండి. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. జస్ట్ నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అంతే. దానికైనా మనసు రావాలిగా బాబు. ఇంత జరిగాక కూడా క్షమించి దగ్గరికి తీసుకోవడం, కలిసుండాలని ప్రయత్నించడం చిన్న విషయమేం కాదు బాబు. ఇందులో తప్పులేమన్నా ఉంటే అవి మావే కానీ దానివి కాదు బాబు. దాన్ని అలా పెంచడం మా తప్పు. ఆ తప్పు తెలుసుకోకుండా దాన్ని సపోర్ట్ చేస్తూ నిన్ను అవమానించడం ఇంకా పెద్ద తప్పు. అందుకే దీనికి మేము క్షమాపణ అడుగుతున్నాం. పెద్ద మనసుతో దాని జీవితాన్ని నిలబెట్టు బాబు. మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. నేను చేయగలిగిందంతా చేస్తున్నాను. నౌ ద బాల్ ఈజ్ ఇన్ హెర్ కోర్ట్. తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది గీత. ఇంతకీ గీత ఎక్కడ? గీత, నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. మన ఇంటికి వెళ్దామని పిలవడానికి వచ్చాను. రావడానికి నీకేమైనా అభ్యంతరం కానీ కండిషన్స్ కానీ ఉన్నాయా? గీత, నిజమే, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది మా పేరెంట్స్ కోసమే కావచ్చు, కాదంటం లేదు. నీకు ఇష్టం లేదని తెలిసాక అంజలిని చేసుకోవాలనుకున్నది కూడా నిజమే. కారణం, అప్పటికి నాకు భారీగా రాబోయే వ్యక్తిని తప్ప నేను ఇంకెవరిని ప్రేమించలేదు. అసలు భారీగా ఎవరిని ఫిక్స్ కాలేదు. ఆ తర్వాత నన్ను పెళ్లాడడం కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం నన్ను ఆలోచింపచేసింది. ఆ ఆలోచన నీ మీద అనురాగాన్ని పెంచింది. నిన్ను మొదటిసారి గీతగా కాకుండా నా భార్యగా ఫీల్ అయ్యాను. మన పెళ్లి జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో అంజలికి అన్యాయం జరిగింది. అది నా వల్ల నీ వల్ల అని కాదు, మన వల్ల జరిగింది. అందుకే ఇద్దరి తరఫున ఆమెకు అండగా నిలబడ్డాను. అది నీలో అనుమానాలను కలిగించింది. చేసే పని మంచిదైనప్పుడు
ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేసి తీరాలన్నది నా క్యారెక్టర్. అందుకే అంజలికి అండగా నిలబడ్డాను. నువ్వు బాధపడడం ఇష్టం లేక అబద్ధం చెప్పాను తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. అబార్షన్ విడాకులంటూ నువ్వు నాకు దూరం అయ్యావు. మా వల్లే అది జరిగిందని నా తల్లిదండ్రులు హర్ట్ అయ్యారు. వాళ్ళ కోసం నిహారికను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను తప్ప నా కోసం కాదు. ఒకటి మాత్రం నిజం గీత, నా జీవితంలో నాకెందరు దగ్గరైనా నేను దగ్గరైంది మాత్రం నీకే. ఇది నిజమని, ఇందులో నిజాయితీ ఉందని నీకు అనిపిస్తే రేపు కారు పంపిస్తాను, వచ్చే. ఆలోచించడానికి నీకు ఇంకా 24 గంటల టైం ఉంది. వస్తాను. మరి నిహారిక? ఆమె సంగతి తర్వాత. నేను నీ గురించి ఆలోచించమంటే నువ్వు నిహారిక గురించి ఆలోచిస్తావేంటి? ఐ థింక్ యూ కెన్ టేక్ ఎ వైస్ డెసిషన్. ఆల్ ద బెస్ట్. నీ ఇల్లు నాకేమైనా కొత్త అంజలి? కొసరు వడ్డిస్తున్నావు, నేను వేసుకుంటాగా. టెన్షన్ తగ్గి మళ్ళీ హుషారొచ్చింది. టార్గెట్ మారిందా? అదే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. వేరే టార్గెట్ అంటే సివిల్స్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటివి ఆలోచిస్తున్నావా అంటున్నాను. అప్పుడేనా? ఇట్స్ టూ ఎర్లీ టు థింక్ అబౌట్ ఇట్. ప్రస్తుతం కొద్ది రోజులు రిలాక్స్ అవ్వాలి. అప్పుడేనా? ఏంటి? అదే అప్పుడే పెరిగేసుకుంటున్నావేంటి అని. వదినా, రా తులసి, రా కూర్చో. భోంచేసావా? ఈరోజు శనివారం వదినా. ఓ, ఇప్పుడే వస్తాను. పర్వాలేదు. మాకు రహస్యాలేముంటాయి? అసలేం మిగిలాయని. అత్తయ్య ఎలా ఉన్నారు? అమ్మ అక్కడికి వస్తానని చెప్పిందా? లేదు, ఊహించాను. కొడుకు తర్వాత కూతురేగా. సారీ వదినా, అమ్మకి సంస్కారం లేదు. మంచి చెడు తెలీదు. మంచి జరిగితే పొగుడుతుంది, చెడు జరిగితే తిడుతుంది. పాతకాలపు మనిషి, అందులోనూ అమ్మ. పైగా బాధల్లో ఉంది. అందుకే ఏమీ అనలేకపోతున్నాను. అమ్మ తరఫున నేను సారీ చెప్దామని వచ్చాను. పర్వాలేదు తులసి, అత్తయ్యేగా, పరాయి వాళ్ళు కాదుగా అంది. ఎక్స్క్యూజ్ మీ, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. ఈ సారీ చెప్పే బదులు ఆవిడ్ని ఇక్కడికి తీసుకొస్తే బాగుండేది కదా. అంజలికి తోడు దొరికేది, నిందా తప్పేది. లేదండి, తను అక్కడ కొంతకాలం ఉండాలి. ఉంటే కానీ విలువ తెలీదు. నోరెత్తని మా వదినికి, నోరు తెరవని అని మా అత్తకి తేడా మా అమ్మకి తెలియాలి. ఇక్కడికి తీసుకొస్తే ఆవిడ మళ్ళీ అలాగే ప్రవర్తిస్తుంది. మళ్ళీ మళ్ళీ అక్కడికి వస్తుంది. కొంతకాలం అక్కడే ఉంటే నేను మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం లేకుండా తనే వస్తుంది, వచ్చి తీరుతుంది. అవును, ఇప్పుడు నేను వెళ్ళకపోతే చందుతో నీహార్కి పెళ్ళి సుశీల చక్రపాణులే చేస్తారు. అలా కాకపోయినా భర్తను పోగొట్టుకుందన్న జాలితో అంజలికైనా చందు దగ్గరవుతాడు. అలా జరగకూడదంటే ఒక్కటే మార్గం, నేను చందు ఇంటికి వెళ్ళడం. అవును, అంతకన్నా వేరే మార్గం లేదు. అదీ కాక సూర్య కేసు విషయంలో నన్ను ప్రకాష్ కానీ ఇంకెవరన్నా కానీ కార్నర్ చేయకూడదనుకుంటే నేను చందు దగ్గరే ఉండాలి.
తను తప్ప ఇంకెవ్వరూ కమిటెడ్గా నన్ను కాపాడలేరు. ఎస్, ఏ విధంగా చూసినా అక్కడికి వెళ్ళడం ఒక్కటే మంచి మార్గంగా అనిపిస్తోంది. అవును, అదే మంచిది. చందు, ఆ కలగడ ముంబై పార్టీలతో మాట్లాడటం అయిందా? మాట్లాడండి డాడీ. వాళ్ళు ఎందుకు చాలా తక్కువ డిపాజిట్ చేస్తానంటున్నారు. మరీ అంత తక్కువకి మన ఏజెన్సీ కానీ ఫ్రాంచైజీ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్పాలనుకున్నాను. తక్కువకి ఇస్తే మన ప్రోడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం, విలువ ఉండదు. గుడ్, ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. ఏంటి ఇంట్లో కూడా మీ గోల? తినేటప్పుడైనా ప్రశాంతంగా తినరా? మనిషి బతకడానికి తినాలి కానీ తినడానికి బతకూడదు. ఇది నీకు అర్థం కాదు కానీ ఆ కొబ్బరి చెట్టు ఇటే. గుడ్ మార్నింగ్ అన్నయ్య. నమస్తే పెద్దనాన్న. నమస్తే పెద్దమ్మ. ఎందుకన్నయ్య అర్జెంట్గా రమ్మన్నావు? ఏం లేదు, నా కార్ తీసుకుని గీత ఇంటికి వెళ్ళాను. తను వస్తానంటే తీసుకుని. గీతనా? ఇక్కడికే? ఏంటన్న ఇది? ఇంత చేసిన అమ్మాయిని మళ్ళీ తీసుకురావడం ఏంటి? రమేష్, అధిక ప్రసంగం వద్దు. వెళ్ళి తీసుకురమ్మన్నాను, తీసుకురా. దట్స్ ఆల్. అది కాదన్నయ్య. మళ్ళీ ఈమెయిల్కి ఏంట్రా? ఇప్పుడు గీత ఎందుకు ఇక్కడికి? తను ఉండాల్సింది ఇక్కడేనమ్మా, అక్కడ కాదు. అంటే శాశ్వతంగా ఉండడానికే వస్తోందా? మరి నేహారికి నేను చేస్తావురా?